నెల్లూరు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ శుభాకాంక్షలు అండి. మేము గత 20 ఏళ్ళుగా మా వినాయకుడిని రకరకాలుగా మా ఇంట్లోనే తయారు చేస్తున్నాము. ఒక్కోసారి ఒక్కొక్క విధంగా. ఒకసారి వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి బంగారు గుండ్లతో చేసాము. అంతకుముందు సంవత్సరం వచ్చి దారపుండలతో తయారు చేసాము. ఇంకొక సంవత్సరం వచ్చి వెంకటేశ్వర స్వామి సెట్టింగు, ఇట్లా రకరకాలుగా తయారు చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం వచ్చి కొంచెం వేరే విధంగా రియల్ కెంపు పూసలతో స్వామివారికి అలంకరించాము. అట్లా మామూలుగా లైట్గా గోల్డ్ స్టోన్స్తో వాటితో అలంకరించామండి ఈ సంవత్సరం. ఇది తయారు చేసేదానికి 15 రోజులు పట్టిందండి సుమారుగా. 10 to 15 days దాకా పట్టినది. ఈ ధర్మకోల్ మండపం వచ్చి ధర్మకోల్తో తయారు చేసాము. ఇది మొత్తం నేను మా ఆవిడ ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము. మొత్తం 20 years నుంచి అండి. 20 సంవత్సరాలు. ఇది 20వ సంవత్సరం అండి. అంటే ఎందుకో ఆ స్వామి అంటే వినాయకుడు అంటే నాకు బాగా ఇష్టం అండి. స్వామి కూడా నా దగ్గర అట్లా చేయించుకుంటున్నాడు ఆయన ఇన్నేళ్ళుగా. ఫస్ట్ చిన్న పాలవల్లితో మొదలు పెట్టాము. అలాంటిది ఇప్పుడు ఇక్కడ దాకా బంగారు గుండ్లు, బంగారులో పొదిగేటి కెంపు పూసలతో అట్లా స్వామి నాకు ఆ శక్తిని ఇస్తున్నాడు రకరకాలుగా. లేదండి, ఒక నెల ముందు నుంచి ఆలోచిస్తుంటానండి దీన్ని ఈ సంవత్సరం ఎలా చెయ్యాలి ఏంది అని. ఆ ఐడియా వచ్చినప్పుడు నాకు దాని తగ్గట్టుగా ఆ బొమ్మది కూడా తెచ్చుకుంటాను. అట్లా ప్రతి సంవత్సరం నేను హైదరాబాద్కి వెళ్ళి ఆ బొమ్మ తెచ్చుకొని ఆ బొమ్మకి అట్లా రకరకాలుగా అలంకరణలు చేస్తుంటానండి. నాకు ఆ మైండ్లోకి అట్లా ఈసారి ఈ బీడ్స్ పెడుతున్నప్పుడు మనకి ఎక్కువ నగలు ఉండకూడదు, మనకి ప్లెయిన్గా ఉంటే మనకి ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం తగ్గట్టుగా బొమ్మలు తెచ్చుకుంటాను. పోయితే 2 రోజులు 3 రోజులు అక్కడే ఉంటాను. మనకు తగ్గట్టుగా ఏమైనా కలర్స్ కావాలన్నా అలా వేయించుకొని తెచ్చుకుంటానండి అక్కడి నుంచి.